హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కజినిస్ నేను భాగ్య. ఇండస్ట్రీ ఏదైనా సరే ఆడపిల్లలకు మాత్రం తిప్పలు తప్పట్లేదు అనేటట్టుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే. మొన్నటికి మొన్న సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ అన్నట్టు కొన్ని వార్తలు విన్నాం. నిన్న ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఇదే పరిస్థితి అని చెప్పేసి వార్తలు వింటూ వచ్చాము. ఇకపోతే ఈ రోజు ఇంకొక బాంబ్ ఏంటంటే ఈవెన్ స్పోర్ట్స్ లో కూడా అమ్మాయిలకి హెరాస్మెంట్ ఎదురవుతుంది అని చెప్పేసి ఒక వీడియో చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఆమె ప్రతిభ తక్కడపల్లి 18 టైమ్స్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ తను. తనకు సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. నమస్కారం, నా పేరు ప్రతిభ తక్కడపల్లి. 18 టైమ్స్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ని. అండ్ రీసెంట్గా ఒక మీడియాలో ఒక చిన్న క్లిప్ చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అండ్ నాకు 18 ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినప్పుడు కూడా ఎవరు ఇంత రెస్పాన్స్ ఇవ్వలేరు. అండ్ రూరల్ ఏరియాస్కి వెళ్ళి థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్కి ఫ్రీ సర్వీస్ ఇచ్చినప్పుడు కానీ, పోలీస్ ట్రైనీస్కి ఫ్రీ సర్వీస్ ఇచ్చినప్పుడు కూడా ఎవరు ఇంత రెస్పాన్స్ ఇవ్వలేరు. ఒక చిన్న వీడియోకి మాత్రం ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నాకు తెలీదు మనుషులు ఇంత సపోర్ట్ చేస్తారని. అండ్ 2022లో జరిగిన ఇష్యూ అది. డిసెంబర్లో ఇంటర్నేషనల్లీ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు నాకు మెడల్ వచ్చింది, టర్కీలో మెడల్ వచ్చింది అని చెప్తే నాకు స్పోర్ట్స్ మినిస్టర్స్ వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన ఇబ్బందులు. అండ్ అదే థింగ్ వాళ్ళకి నేను చెప్పినప్పుడు నాకు ఉల్టా నాకు ధమ్కి ఇచ్చిండ్రు, నన్ను థ్రెటన్ చేసిండ్రు. సైలెంట్ అయిపోయినా. నా కెరీర్ ఉంది, నాకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చాలా గోల్స్ ఉన్నాయని చెప్పి సైలెంట్ అయిపోయినా అప్పుడు కూడా. అండ్ మళ్ళీ హకీంపేట్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ పిల్లలు మైనర్స్ వాళ్ళ వీడియోస్ అందరు మీడియా అన్నల దగ్గర ఉండే. స్టిల్ వాళ్ళు మాట్లాడలేకపోతున్నా. ఆ పిల్లలకి ఏం ధమ్కి ఇచ్చినో నాకు తెలియదు. సో మీడియా అన్నలు అందరు నా దగ్గర వస్తే మళ్ళీ నేను ఇష్యూస్ అన్నీ చెప్పిన స్పోర్ట్స్ రిలేటెడ్ మాత్రమే. అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్లో చాలామంది చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఈ మెయిల్ ఈగోస్ చాలా ఉంటాయి. అది తట్టుకొని నాలాగా నిలబడ్డ అథ్లెట్స్ ఎవరు లేరు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. స్పోర్ట్స్ మినిస్టర్ల స్పోర్ట్స్ మొత్తం ఈ మినిస్ట్రీల పుణ్యాన. సో ఇదేం డ్రామా కాదు. లైఫ్ని దావా మీద పెడితే కానీ నీ మెడల్స్ రాలేవు. ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. అండ్ నాకు 2023లో ఈ వీళ్ళ ఎంత థ్రెటన్ చేసిండ్రో అని నేను మీడియా ముందుకు వచ్చినప్పుడు, అంటే మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారో తెలుసు అని చెప్పి ఫార్చునర్స్ ఫాలో చేయడం. ఇవేంది? ఏమనుకుంటున్నారు? ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, కనిపిస్తలేవా ఏవి కూడా? అండ్ ఇంత ఈగోస్ ఎందుకు? దేని గురించి? పదవి, పొజిషన్స్ ఇవేనా? ఇవి ఓన్లీ మీరు స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నారు, ఒక పొజిషన్లో ఉన్నారు. మేము కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాం. ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ దాకా వచ్చిన. అండ్ ఈరోజు ఇంతమంది సపోర్ట్ చేస్తారని నాకు తెలియదు. అండ్ చాలామందికి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. అట్ ది సేమ్ టైం క్వశ్చన్ కూడా చేస్తున్నా, ఎక్కడ పోయారు ఇన్ని మెడల్స్ వచ్చిన రోజు? ఈ సపోర్ట్ అప్పుడు ఎందుకు చూపించలేదు? అండ్ ఏది డ్రామా కాదు. నా లైఫ్ని నేను రిస్క్ చేసి ఇంత దూరం వచ్చిన 2022లో జరిగిన ఒక ఇష్యూకి నేను వీళ్ళకి స్పోర్ట్స్ మినిస్ట్రీకి అప్డేట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఉల్టా నాకే బెదిరించిండ్రు. తప్పు నాదా వాళ్ళదా? సరే సైలెంట్గా ఉన్నా, నాకు వాయిస్ లేదు, నాకు మెడల్స్ తక్కువ ఉన్నాయి, ఇంటర్నేషనల్ అథ్లెట్ని అప్పటికి. బట్ స్టిల్ నాకు అంత వాయిస్ లేకుండే, నాకు అంత సపోర్ట్ సిస్టమ్ లేకుండే, నేను ఎలోన్గా నిలబడి ఉన్నా. తర్వాత 2023లో హకీంపేట్ ఇష్యూ స్కూల్లో ఆ పిల్లలకి, అదంతా అందరు మీడియా జర్నలిస్ట్ అన్నల దగ్గర ఉన్నాయి వీడియోస్. అప్పుడు ఆ పిల్లలు మాట్లాడలేకపోతే అందరు మళ్ళీ మీడియా అన్నలు అందరు నా దగ్గర వస్తే నేను మాట్లాడినా. నాలాగా తట్టుకొని నిలబడ్డ ఒక్క అమ్మాయి లేదు. అందరు అథ్లెట్స్కి ఇట్లా వీళ్ళు ఇబ్బంది పెట్టిన ప్రతి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో కూర్చున్నారు, కెరీర్ మానేసి. ఇదేం స్పోర్ట్స్ మినిస్ట్రీ నాకు తెలియదు. అండ్ 2023లో కూడా ఇది నేను వీళ్ళ బాధ భరించలేక, వీళ్ళ ధమ్కీలు భరించలేక ఫార్చునర్లు ఫాలో చేస్తుంటే, అండ్ మా పేరెంట్స్ ఏడున్నారో తెలుసు అని చెప్తే నేను వీళ్ళ బాధకి ఒక వీడియో రిలీజ్ చేసిన. అండ్ నాకు తెలిసి ఒక పిఏతోని ఫార్చునర్లు ఫాలో చేసేటంత అయితే సీన్ ఉండదని అనుకుంటున్నా. మొత్తం మినిస్ట్రీ మొత్తం వాడికి ఎంత బ్యాక్ సపోర్ట్ ఉందో మీరు అందాజ వేసుకోవచ్చు. అండ్ ఇప్పటికీ కూడా జనాలు ఈ టాపిక్ని హైలైట్ చేస్తుంది, కానీ నేను ఎంత కష్టపడితే ఇంత దాకా వచ్చినా, ఎన్ని ధమ్కీలు తట్టుకున్నా ఇవి మాట్లాడరా ఎవరు? అండ్ ఈ మెయిన్ పేజెస్లో వేస్తుండ్రు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. నేను ఏ పార్టీకి అగెనెస్ట్ కాదు, ఎవరికి సపోర్ట్ గాను. నాకు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ గురించి మాట్లాడతా, ఎవరు ఇబ్బంది పెట్టినా వాళ్ళ గురించి మాట్లాడతా. యాజ్ ఏ అథ్లెట్ నేను ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నా. సో మీరు అకార్డింగ్ టు దట్ బిహేవ్ చేయండి. ఆ విధంగా మీరు వ్యవహరిస్తే అకార్డింగ్ టు దట్ నా ప్రవర్తన ఉంటుంది. నాకు ఎవరితోని వచ్చేది పోయేది ఏం లేదు. పార్టీలు మారుతాయి, మేము అథ్లెట్స్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూనే ఉంటాం. వేరే కంట్రీకి రిప్రజెంట్ చేసే అవకాశం ఉన్నా కూడా స్టిల్ ఇండియానే, ఇక్కడ ఏ సపోర్ట్ సిస్టమ్ లేకున్నా ఇంకా రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం. ఒకసారి మీరు ఇది
గమనిస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోలో ఏమంటుందంటే 2022లో జరిగిన ఇష్యూ అది. నేను ఒక మినిస్టర్ గురించి, ఒక స్పోర్ట్స్ మినిస్టర్ గురించి మాట్లాడాను అని చెప్పేసి ఆ వీడియోలో మనకు కనిపిస్తుంది. పై వీడియోలో ఏంటిదంటే అతనికి సంబంధించిన పిఏ నన్ను వేధించాడు అని చెప్తుంది. కింద వీడియో, నెక్స్ట్ వీడియోలో ఏంటిదంటే డైరెక్ట్ ఆ మినిస్టరే నన్ను వేధించాడు, ఇట్లా నేను అతనికి ధమ్కి ఇచ్చానని చెప్పేసి చెప్తుంది అన్నమాట. ఇక రీసెంట్ గా ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేసింది, ఒకసారి అది కూడా చూడండి. స్పోర్ట్స్ మినిస్టర్ పిఏ సురేందర్ గారు నాతో నువ్వు క్యూట్గా ఉన్నావు అది ఇది అన్న మాట్లాడిన విషయం వాస్తవమే. కానీ సెమిన్యూడ్ పిక్స్, అసభ్యంగా మాట్లాడడం, లైంగికంగా వేధించడం అనే మాటలు చాలా పెద్దవి. ఫ్లర్ట్ చేశాడు. నేను వార్నింగ్ ఇచ్చాను, 2 minutesలో నీ బాడీలో ఏ పార్ట్ పనిచేయదు అని చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ నాకు ఎప్పుడు మెసేజ్ కానీ ఏం చేయలేదు. అండ్ బాబాయ్ కూడా వార్నింగ్ ఇచ్చాడు, ఎట్లా మాట్లాడాలి ఏం లేదని చెప్పిన తర్వాత ఆ తర్వాత ఆయన సారీ కూడా చెప్పిండు. సో నేను ఇంటర్నేషనల్ అథ్లెట్ని, నాకు ఇంటర్నేషనల్ మెడల్ వస్తే కంగ్రాచులేషన్ చెప్పాలి, ప్రౌడ్ ఆఫ్ యూ అనాలి. క్యూట్గా ఉన్నావు, మీట్ అవుతావా అనొద్దు. చాలా ఫేస్ చేశాను లైఫ్లో ఈ పొలిటికల్ గా. అండ్ లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న స్పోర్ట్స్ మినిస్టర్ కి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం. ఏం వార్నింగ్ ఇచ్చారు మీరు ఇంతకి? 2 minutes లో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తాను. సో ఇందులో ఏముంటుందంటే తను ఆ మినిస్టరే చేశాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట. నేను అతనికి ఫోన్ చేసి మాట్లాడితే ఆ మినిస్టర్ ఏమన్నారంటే, ఆ ఎక్స్ మినిస్టర్, నాట్ ఎ మినిస్టర్, ఆ ఎక్స్ మినిస్టర్ ఏమన్నారంటే ఈ విషయం గురించి వదిలేయండి, ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని బదనం చేయొద్దు అని అన్నారు అనమాట. నువ్వు డైరెక్ట్ గా కాల్లోకి తీసుకుని మాట్లాడొచ్చు కదా అంటే నేను ఎంత రిక్వెస్ట్ చేసినా అతను ఒప్పుకోలేదు. నేను అతను ఏ విషయాలు మాట్లాడాడో అదే విషయాలు మాట్లాడుతున్నాను. ఇంకా తిను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు అతని పిఏ ఎవరైతే సురేందర్ ఉన్నారో అతను నన్ను ఇట్లాగా ఫ్లడ్ చేసినట్టు మాట్లాడాడని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఆ విషయం తెలిసిన వెంటనే మేము అతని ఉద్యోగం నుంచి తీసేసాము. మళ్ళీ ఆ అమ్మాయికి చెందిన బాబాయ్య మా వాళ్ళకి కాల్ చేసి ఏదో తెలియక తప్పు చేశాడు, తనని జాబ్ లో పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. దానివల్ల మేము అతను తిరిగి జాబ్ లో పెట్టుకున్నామని చెప్పేసి ఈ ఎక్స్ మినిస్టర్ అన్న వాళ్ళు చెప్తున్నారు. ఇదే విషయము మీరు ప్రజలకు చెప్పండి అంటే ఆ విషయాన్ని వదిలేయండి, ఎందుకంటే మనం దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతే అసలే ఆడపిల్ల సమాజంలోకి మళ్ళీ తను తలెత్తుకుని తిరిగే సిచ్యువేషన్ ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేయండి. తనను వెనుకుండి ఏదైనా పార్టీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారేమో అని చెప్పేసి ఎక్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గౌడ్ అతను చెప్పిన విషయాలు అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కాన్వర్జేషన్ అంతా విన్న తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఏమంటున్నారు, ఆడపిల్ల కాబట్టి వదిలేండి అని అంటున్నారు. ఈ అమ్మాయి ఏమంటుందంటే నేను ధైర్యం చేసుకుని బయటకు వచ్చానని చెప్పేసి అంటుంది. ఈ అథ్లెట్ ఉన్నారో తనకి సంబంధించిన విషయాన్ని హైలైట్ చేస్తుంది ఎవరంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఇంకొకటి బీజేపీ పార్టీ. నేను ఇక్కడ బీజేపీ పార్టీని ఒకటే అడగాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎవరైతే లాస్ట్ టైం మనము ఒక రెజ్లర్ విషయం తెలిసే ఉంటుంది అనమాట. ఆ రెజ్లర్ ని ఒక మంత్రి అనమాట, కేంద్ర మంత్రి ఒక అతను ఇట్లా నన్ను హెరాస్ చేశాడు, ఫిజికల్ గా హెరాస్ చేశాడు అని చెప్పేసి అతని మీద కేసులు పెట్టి ధర్నాలు చేస్తే ఆ అథ్లెట్స్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని ఈడ్చి పడేయడము, లాగి పడేయడం, ఆ వీడియోస్ అన్ని మనం చూసాం అనమాట. సో అతనికి ఏం చేసింది, కోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది అనమాట. అదే విషయం గురించి బీజేపీ వాళ్ళని అడిగితే బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే న్యాయం గెలుస్తుంది, చట్టం చెప్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. మరి కమింగ్ ఈ అమ్మాయి విషయంకి వచ్చేసరికి మీరు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే, ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే నువ్వు ఈ అమ్మాయికి అగెనిస్ట్ అంటే నేను ఏ అమ్మాయికి అగెనిస్ట్ కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో అంత ఇంట్రెస్ట్ చూపుతున్న బీజేపీ అదే రోజు ఆ ఆడపిల్లలతోటి కొంతమంది మైనస్ తరపున మేము వచ్చామని చెప్పేసి చెప్పారు ఎవరైతే ఆ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో. ఓకే, వాళ్ళ విషయంలో మీరు ఎందుకు అంత నెగ్లిజెన్సీగా ఉన్నారు, అసలు మా వాళ్ళు తప్పే చేయలేదు అన్నట్టు ఎందుకు మీరు అట్లా తీసి పడేసారు వాళ్ళని. ఇంకా ఏమన్నారంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనుకుండి చేపిస్తున్నారని చెప్పేసి అన్నారు ఆ రోజు జరిగిన విషయం. కమింగ్ ఈ అమ్మాయి విషయం వచ్చేసరికి ఏంటంటే లేదు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కావాలనే చేశారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనమాట. సో ఈ విషయం గురించి ఎవరైతే బీఆర్ఎస్ కి చెందిన స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో సుమిత్ర ఆనంద్ ఆవిడ ఒకసారి లైన్ లోకి తీసుకుని మాట్లాడి అసలు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారు, నిజాలు ఎంత అబద్ధాలు ఎంత అనేది ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకున్నాం. హలో మేడం, నేను షూట్ లో ఉన్నాను, నేను డైరెక్ట్ అడిగిస్తున్నాను, చూడండి ఒకసారి. సుమిత్ర గారు నమస్తే మేడం. నమస్తే అండి మేడం, ప్రతిభా తక్కడపల్లి ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఆయన ఏమంటున్నారంటే ఆడపిల్ల కదా వదిలేయండి అని చెప్పేసి అన్నారు ఆయన ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో. సో ఇప్పుడు ఇదే విషయం గురించి మీరు ఏమంటారు? ఎంత పెద్ద గొప్ప మనసు సోదరుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారిది అర్థం చేసుకోవాలి సందర్భంగా. మాజీ మంత్రివర్గ, తెలంగాణ ఉద్యమ నేత, ఉద్యోగ సంఘాల బాధ్యుడు ఆయన శ్రీనివాస్ గౌడ్ అన్న గారిని ఉద్దేశించి మరి తప్పుడు ప్రచారం చేయడం. నాడేం చెప్పింది ఆ అథ్లెట్ ఇప్పుడు నేడేం చెప్తా ఉన్నాను.
ఉమ్, సంబంధం లేకుండా మాట్లాడడం, కాలం గడిస్తే ఆ జ్ఞాపకాలు పోతాయి, ఆ రికార్డులు పోతాయి అనుకోవడం ఆమె అమాయకత్వం, మూర్ఖత్వం. నాడు ఆరోపణలు చేసింది ఎవరి మీద, నేడు ఆరోపణలు ఎవరి మీద చేస్తా ఉన్నది. ఉమ్, ఈ అసత్య ప్రచారాలు, అబద్ధపు ప్రచారాలు భవిష్యత్తులో ఆడపిల్లలకు ఇబ్బందికరంగా పరిణమిస్తాయి. ఓకే. నిజంగా ఎవరన్నా ఇబ్బంది పెట్టినా ఇది అబద్ధపు ప్రచారమేటువంటి స్థాయిలో మరి ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే ఒకప్పుడు ఈ అమ్మాయి ఆ సంబంధించిన ఉద్యోగి, ఆ మంత్రి గారి దగ్గర పనిచేసే ఉద్యోగిని ఉద్దేశించి మాట్లాడింది. ఉమ్, ఇప్పుడేమో ఏకంగా మంత్రి గారిని అంటా ఉంది, అబద్ధం ఆడుతున్నది. ఇట్లనే ఇది కూడా కావచ్చని భవిష్యత్తులో నిజంగా ఎవరికన్నా ఇబ్బంది కలిగినా, ఎవరినన్నా వేధించిన ఏ ఆడపిల్లనన్నా దాన్ని సమాజం అర్థం చేసుకోదు, అర్థం చేసుకోదు. బాధని ఎవరితో చెప్పుకోవాలి? ఇది తప్పుడు. ఆడపిల్లలకు చేస్తున్నటువంటి భవిష్యత్తుకు, వర్తమానానికి ఆడపిల్లలకు చేస్తున్నటువంటి అన్యాయం ఇది. ఆ అంటే అమ్మాయి నేను ఎవరైతే శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయనతో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే ఆ పాపకి ఏమీ తెలియకపోవచ్చు, మేబీ ఎవరైనా వెనకుండా మాట్లాడిస్తున్నారేమో అని చెప్పేసి చెప్పారండి ఆయన. 100% ఎవరు మాట్లాడించినా అమ్మాయికి బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ, వెనుక ఆమె వెనుక ఎవరికి మాట్లాడినా ఆమెకు ఉండాలి. ఇది ఆమెకు సంబంధించిన వ్యవహారం కాదు, ఆడపిల్లలందరికీ, ఆడపిల్లల రక్షణకు సంబంధించిన వ్యవహారం. ఉమ్, వాళ్ళ రేవంత్ సర్కార్ లో ఆడపిల్లల మీద రక్షణ లేకుండా పోతున్నది. అనేక పోక్సో కేసులు, అలాగే లైంగిక వేధింపుల కేసులు, హత్యలు, శాంతి భద్రత విఘాతం, మరి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విఫలం చేస్తున్నారు. ఆడపిల్లలకు రక్షణ వ్యవస్థ ఉన్నది. నిజంగా ఆడపిల్లలకు ఆపద పరిణమించినా, నిజంగా ఆడపిల్లల్ని ఎవరైనా పోక్సోలు వేధించినా, ఎవరైనా దుర్మార్గులు ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి నిజమా అబద్ధమా అనే సందేహం ఇట్లాంటి అమ్మాయిల వల్ల కలుగుతుంది. ఆమెకి ఇది న్యాయం కాదు, ఆమెకి ఇది పద్ధతి కాదు. ఉమ్, వాళ్ళకి దాచాల్సిన పని లేదు. నిజంగా తనకు ఇబ్బంది గతంలో చెప్పింది, అదే కూడా మాట్లాడాల్సింది తప్ప ఉమ్, ఇంకా మాట మార్చి బట్ట కలిసి మీదేసిన పద్ధతి కాదు. శ్రీనివాస్ గౌడ్ గారు చాలా హుందాగా పెద్ద మనిషి తీసుకొని ఆడపిల్ల ఆమెకు వెళ్ళిపో వీటాన్ని వదిలేయమని చెప్పడం ఉమ్, ఆయన మాట వాస్తవం. ఇది చర్చ ప్రక్రియ ఉమ్, అవసరం. మరి తప్పకుండా ఆయన గొప్ప ఆయనని గౌరవిస్తారు. ఉమ్, తెలంగాణ ఉద్యమకారులు, మంత్రిగా పనిచేశారు. ఆయన ఉద్యోగ సంఘాల్లో బాధ్యులుగా ఉన్నారు. ఇంకా పెద్ద మనిషి మీద నింద చేసే ముందు, అబద్ధం ఆడే ముందు మరి సమాజం ఎట్లా చూస్తుంది అనేటువంటి కనీస సూర్య పెట్టకపోవడం విచారించడం ఈ విషయంలో ఖండిస్తున్నాను. బీఆర్ఎస్ మహిళా నాయకులుగా నేను విషయం ఖండిస్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి సుమిత్ర గారు ఏమంటున్నారు. నాతో ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారో ఆయన నేను చాలా కన్విన్స్ చేశాను. మీరు మీ నోట్తో చెప్పాలంటే ఆయన ఏమన్నారంటే నేను మాట్లాడితే ఈ ఇష్యూ ఇంకా పెద్దదవుతుంది, అసలే ఆడపిల్ల సమాజంలో బతకాలి, ఎందుకంటే తనకంటూ ఒక పేరుంది అథ్లెట్ గా అని చెప్పేసి ఆయన అన్నారు అన్నమాట. ఇంకొకటి ఆయన చెప్పిన విషయం ఏంటిదంటే మేబీ ఆమె చిన్నపిల్ల, తెలుసో తెలియకో మాట్లాడుతుంది కాబట్టి ఆమెను వదిలేయండి, ఇంకా వేరే పార్టీ వాళ్ళు మా పార్టీ మీద కక్షతో మాట్లాడుతున్నారని చెప్పేసి అన్నారు. ఈవెన్ ఇప్పుడు సుమిత్ర గారు కూడా అదే అన్నారు అనమాట. ఏది ఏమైనా సరే ఇందులో నిజాలు ఏంటో తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఎందుకంటే ఒక పక్కన తను ఒక 18 టైమ్స్ తను ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి నా లైఫ్ సెటిల్ అయింది అని అనుకుంటుందేమో, మేబీ సెటిల్ అయింది కూడా, కానీ ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి మాట్లాడితే మంచిదేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈమె చేసిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎలిగేషన్స్ అని అనొచ్చు, నిజాలను కూడా అనొచ్చు, ఎందుకంటే అందులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఈమె చెప్పిన మాటల ప్రకారం ఏంటంటే ఎవరైతే ఇంకా రావాలి అని అనుకుంటున్నారో, ఈ స్పోర్ట్స్ ఫీల్డ్ లోకి రావాలి అనుకుంటున్నారో, ఇలాంటి వాటి వల్ల వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశము 100% ఉంటుందన్నమాట. కాబట్టి వీటి మీద ఇప్పుడు ఎవరైతే ఈ ప్రతిభ ఉన్నారో తన మీద వార్తలు రాసేవాళ్ళు కొంచెం నెగిటివ్ గా కాకుండా ఆలోచించి రాస్తే చాలా మంచిది. ఎందుకంటే ఆమె ఒక్కతే కాదండి, ఆమెను ఆదర్శంగా తీసుకుని ఇదే ఫీల్డ్ లోకి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఈ విషయం గురించి వదంతులు కాకుండా నిజాలు మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం.